అక్క పని అయిపోయింది, వెళ్దాము. సరే పోదాం. వర్క్స్ అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి అక్క. ఓకే, కాసేపు కూర్చొని మాట్లాడుకునేది ఉంది. సరే అక్క. ఓకే అక్క చెప్పు, ఏదో మాట్లాడాలను. గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, దాని విషయమే కొంచెం మాట్లాడదామని చెప్పేసి అందరిని ఆగమన్నాను. మరి క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలలో మరి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పేసి అందరినీ గ్యాదర్గా అవ్వమని చెప్పాను. సరే, మరి నాకు అది నెంబరింగ్ తెలియదు కానీ క్షమాపణ అనగా ఏమిటి, క్షమించడం అంటే ఏమిటి, దాని గురించి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు తెలుసు అక్క, నేను చెప్తాను. సిలువలో దేవుడు పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్తాడు. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, రోమా సామ్రాజ్యపు సైనికులు మరియు యూదా జనులు అక్కడ ఏం జరుగుతుందో సరిగ్గా వారికి తెలియకపోయినా దేవుణ్ణి సిలువ వేయాలని చెప్పి దేవుణ్ణి సిలువ వేస్తారు. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇంతకుముందు చేసిన వారి పాపముల నిమిత్తమును, అప్పుడు ఆయనను సిలువకు వేసిన ప్రజల నిమిత్తమును, సర్వలోక పాపముల నిమిత్తము కూడా తండ్రిని ప్రేమించిన ప్రతి వాడును, కుమారునిగా పిలువబడుచున్న ప్రతి వాడును క్షమించాలని లేఖనంలో చెప్పినట్లు ఆయన మనందరినీ క్షమించాడు. అయితే దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో ఇట్లా చెప్తున్నాడు. ఏమనంటే, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న తండ్రి కూడా మీ అపరాధములను క్షమిస్తాడు. అయితే మీరు మనుష్యుల అపరాధములను క్షమింపని ఎడల పరలోకమందున్న తండ్రి కూడా మీ అపరాధములను క్షమించాడు. కాబట్టి మనం ఈ లోకంలో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించకుండా క్రీస్తు బిడ్డలుగా పిలువబడుచున్న మనము ఆయన క్షమాగుణాన్ని కలిగి ఒకరినొకరు క్షమించుకోవాలి. మంచిగా అర్థమయ్యే విధంగా నువ్వు వివరించారా? మరి ఇంకో వాక్య గురించి కూడా నేను తెలుసుకోవాలని ఆశపడుచున్నాను. మరి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అనే ఆ వాక్కుని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు తెలిసాక 2వ మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆ దొంగ మంచి పనులు చేయుటకు సమయం లేదు, కానీ తను చేసిన పాపములు ఒప్పుకొని దేవుణ్ణి అడగగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పాను. ఆ దొంగ ప్రజల ముందు పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు తన కోసం తన రాజ్యంలో చోటు ఇచ్చాను. మనం కూడా మన పాపంలో ఒప్పుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇదే అనుకూల సమయము, తన రాకడ మన మరణము ఎప్పుడో తెలియదు కానీ తన సన్నిధిలో ఇదే అనుకూల సమయము, తన రాకడ మన మరణము ఎప్పుడో తెలియదు కానీ తన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనకు ఆయన రాజ్యంలో చోటిస్తాడు. తమ్ముడు, చాలా చక్కగా చెప్పావు. మరి ఇంకో మాటగా, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను, మరి ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పాను. ఈ యొక్క మాట గురించి ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసక్క, నేను చెప్తా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైనా చెప్పారనేది ఖచ్చితంగా నిరూపించి చూపిస్తారు. అయితే ఈ 7 మాటల్లోని 3వ మాటగా మనం ఏం చూస్తున్నామంటే, పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, తన తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పి ఉంది. అదే విధంగా మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇక్కడ తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నట్లు, తన బాధ్యతను నిరూపించుకున్నట్లు మనం చూస్తున్నాం ఈ 3వ వచనంలో. అదే విధంగా తన యొక్క తల్లి బాధ్యతను ఎంతగానో, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతగానో ప్రేమించిన యోహాను గారికి అప్పగించారు. ఎందుకు అని అంటే, తను ఎంతో నమ్మకంగా తన పట్ల ప్రేమను చూపించాడు. ఎవరి పట్ల? యేసుక్రీస్తు పట్ల ఎంతగానో ప్రేమను చూపించాడు. అందుకే దేవునికి కావాల్సింది అంటే తన తల్లి భారాన్ని, తన తల్లి బాధ్యతను కూడా మోపడానికి ఒక మంచి వ్యక్తి, ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి కాబట్టి యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు అనమాట. 3వ దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యోహాను వలె మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపించి, మన తల్లిదండ్రులను సన్మానించి, మనం ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనం ప్రేమానురాగాలతో బ్రతకాలి అని చెప్పి మన 3వ మాట నేర్పిస్తుంది. చాలా బాగా చెప్పావురా చెల్లి. మరి ఇంకో మాటగా, ఏలి ఏలి లాబాన్ సబత్తా, నా దేవ నా చెయ్యి ఎందుకు విడనాడితివి అనే మాటకి
ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తా అక్క. యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విననాడుతీవా అని పలికాను. అలాగే మనం కీర్తనలు 22:1 చూసుకున్నట్లయ్యేది ఉంటే ఇక్కడ మన కీర్తనకారుడు ఒకటి ప్రవచనంగా చెప్తున్నాడు. అదేంటంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విననాడుతీవా అని ఇలా చెప్పాను. ఇది ఎందుకు ఇలా పలికాను అంటే ఇక్కడ మన పాపుల నిమిత్తమై శిక్ష అది యేసుక్రీస్తు భరించడం జరిగింది. అలాగే మనం ఒక్కసారి 2 కొరింథీ 5:21 చూసుకున్నట్లయ్యేది ఉంటే అక్కడ మనకొకటి తెలుస్తుంది. అదేంటంటే దేవుడు మన పాపము నిమిత్తమై సిలువలో బలియాగం అయ్యాడు. ఆ బాధ కారణం ఏంటంటే ఆయన చెయ్యి విడవడానికి కారణం ఏంటనుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు మనం దేవుని యొక్క కాంతికి మరియు సన్నిధికి దూరం అవుతున్నాడని అలా పలికాను. సో అందుకనే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్తుంది, మన పాపం నిమిత్తమే దేవుడు సిలువలో బలియాగం అయ్యాడని ఇక్కడ ఇంకొక మాటగా మనం చెప్పుకోవచ్చు. ఇదే అక్క 4th మాట. చాలా చక్కగా వివరించావు తమ్ముడు. మరి ఇంకో మాటగా నేను దప్పిగొంచున్నాను అనే మాటకి ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసు, నేను చెప్తాను. దేవుడు సిలువ మీద పలికిన 5వ మాట, నేను దప్పికొనిచున్నాను. దేవుడు ఈ మాట ద్వారా దేవుడు పొందిన బాధలలో శారీరక దప్పిక, ఆత్మీయ దప్పిక 2 పొందాడని మనము ఈ యొక్క పలుకు ద్వారా మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు కూడా నేను దప్పికొనిచున్నానని ఆ మాట దాహం అవుతుందని అంటాడు. అయితే అక్కడ దేవుడు నరకంలో మరణించిన తర్వాత ధనవంతుడు నరకంలో ఏమనుకుంటాడు, నరకంలో అతడు దాహంతో లాజర్ని దాహం ఇవ్వమని అడుగుతాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎలాగైతే దేవుడు మన పాపం నిమిత్తమై ఆత్మీయ దాహం పొందాడో అలాగే ధనవంతుడు కూడా దేవునికి దూరం అయ్యాడు కాబట్టి అతని పాపం ద్వారా ఆయన ఆత్మీయ దాహాన్ని పొందాడని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంకొక లేఖనంలో సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవుడు బావి దగ్గర నాకు దగ్గర జీవజలం ఉంటుంది అని చెప్తాడు. అక్కడ చెప్పినప్పుడు దేవుడు మనము దాహంలో మనం పాపంలో పడిపోయినప్పుడు తన వాక్కు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మనకి దప్పికను తీరుస్తున్నాడు, అంటే ఆయన వాక్కు ద్వారా. అలాగే మనం ఏమైనా సమస్యల్లో బాధలో ఉన్నప్పుడు మనం దేవుని ఆదరణ పొందితే దేవుని అడిగితే మనకప్పుడు కావాల్సిన జవాబు లభించి మనము సంపూర్ణం అవుతాం. అదేవిధంగా మనము ఇక్కడ నిజమైన దప్పిక ఏంటంటే దేవుడు కోరికే నిజమైన దప్పిక ఏంటంటే మనము దేవుని అనుసరించి నేను దేవుని అంగీకరించి దేవుని మార్గంలో నడిచి దేవునికి లోబడి క్రీస్తు మార్గంలో నడిస్తే అప్పుడు మనం రక్షణ పొంది దేవునికి మాదిరిగా ఉండి మనం దేవుడికి కావాల్సిన దప్పికను మనం తీర్చగలుగుతాం. ఇదే నిజమైన దప్పిక అంటే. చాలా మంచిగా వివరించారు సిస్టర్. మరి ఇంకో మాటగా సమాప్తమైన అనే వాకు మాట గురించి ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసక్కయ్య, సమాప్తమైనది అనే మాట యేసుప్రభు వారు అధైర్యంతో భయపడి చెప్పిన మాట కాదు, విజయముతో రక్షణ కార్యం పూర్తయిందని చెప్పిన మాట. మనం బైబిల్లో చూసినట్లయితే 1 పేతురు 3:18 అనీతిమంతుల కోసం నీతిమంతులైన యేసుప్రభు వారు శరీరధారిగా చనిపోవడం కనిపిస్తుంది. ఆయన ప్రతి ఒక్కటి ఈ భూమి మీద ప్రతి ఒక్కటి పూర్తి చేశాడు. సో మనం అందరము ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూ విశ్వాసంతో నమ్మకంతో ఉంటే ఆయన మన నిత్య రాజ్యానికి వారసులుగా అవుతాం. చాలా మంచిగా చెప్పారు బ్రదర్. మరి ఇంకో మాటగా మరి తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను అనే మాట ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసక్క, ప్రభు శిలువ పైన పలికిన 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అందులోనూ ఆయన తండ్రితో పలికిన మాటల్లో చివరి మాట, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానది చాలా శ్రేష్టమైన మాట. ఈ మాటను పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు రాసిన కీర్తనలో 31వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట ఉంది. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలులైన స్టెఫెన్ గారు కూడా ఇదే మాట పలికారు, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని. ఆయన దానికి అర్థం ఏంటంటే ఆయన తన భయం లేకుండా తన ఆత్మను నమ్మకంతో ఆయన తండ్రికి అప్పగిస్తున్నాననే ధైర్యం. అలాగేనే మత్తయి సువార్తలో కూడా ఆయన చెప్పారు చాలా సార్లు, నేను మీకు మాదిరికరంగా ఉంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోవాలి అని. మనం కూడా మనం భయం లేకుండా మన నమ్మకంతో మన ఆత్మని మన తండ్రి అయిన దేవునికి అప్పగించుకోవాలనేది ఆయన కోరిక. మనం కూడా అలాగే నడవాలి తప్పకుండా. చాలా బాగా చెప్పారు చెల్లి. మరి మీ అందరినీ నేను ఎందుకైతే ఇక్కడ కూర్చోమన్నానో, మరి మీరు దేవుని సన్నిధిలో పని చేస్తున్నారా లేదా, దేవునిలో ఎంతగానో
ఎదుగుతున్నారో, ఎంతగానో మీరు నేర్చుకుంటున్నారా అనే నేను పరీక్షించడానికే మిమ్మల్ని రమ్మన్నాను. మరి ఇలాగనే మీరు చాలా చక్కగా చెప్పారు. మరి ఇలాగనే దేవుల్లో ఇంకా లోతుగా మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వెళ్దాంరా. ప్రైజ్ లార్డ్ అందరికీ.